లేడు. స్టేజ్ మీద పేరు రాపించారు స్టేజ్ మీద రెడీ 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 ప్రతి గణిత ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ పిల్లలు. డిసెంబర్ మన స్ఫూర్తి దాత శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో ఈ టాలెంట్ టెస్ట్లో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడం, మ్యాథ్స్ అంటేనే గణితం అంటేనే ఒక క్రమశిక్షణ ఈ గణిత స్థాయిలో ఎదగడానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ప్రతి ఉపాధ్యాయుడు మీ కరతాలు జరుగుతుంది. మరొకసారి స్ఫూర్తిదాయకమైన మాటలతో పిల్లలందరిలో ఉత్సాహాన్ని పెంచాలని, అదేవిధంగా వారి యొక్క ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించాలని వచ్చి. ఎందుకంటే నేను చూశాను ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు చూసినా December 22 వస్తే చాలా ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలకి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అని పెట్టడం, తర్వాత వాళ్ళకి ఏంటంటే అమౌంట్ ఉండి వాళ్ళు చేస్తున్నారు, పిల్లల దగ్గర వసూలు చేసి చేస్తుంటారు ప్రైవేట్ స్కూళ్ళలో. కానీ మన ప్రభుత్వ పిల్లలు ఏంటంటే చాలా మంది ఇంటీరియర్ తీసుకొచ్చారు. ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్, వెళ్ళడం వాళ్ళందరికీ కూడా అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుందన్న విషయం తెలియదు చాలామంది. అంటే వాళ్ళకి కూడా తెలిస్తే బాగుంటుంది, ఎట్లుంటుంది అసలు ఎగ్జామ్ అంటే అనేది. ముఖ్యంగా మరి చెప్పాల్సిందంటే మ్యాథ్స్ అంటే చాలామంది భయపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎగ్జామ్స్ వల్ల మాకు గత 9 సంవత్సరాల పిల్లలు చాలామంది చెప్పారు, సార్ ఇక్కడికి వస్తే మాకు మ్యాథ్స్ అంటే భయం పోయింది సార్, ఎంత ఎగ్జామ్ పోలేదు మేము. ఎందుకంటే సార్ మేడం వాళ్ళంతా మండల్లో సెలెక్ట్ అయ్యి, స్కూల్లో సెలెక్ట్ అయ్యి, తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చి నెక్స్ట్ జనవరిలో మళ్ళీ స్టేట్లో సెలెక్ట్ అయ్యి ప్రతి ఇయర్ ఇట్లా జరుగుతుంది. అయితే మాకు స్టార్టింగ్ 16 నుంచి 20 వరకు చాలా ఇబ్బంది ఎదురైనాం. అప్పుడు మా ఉపాధ్యాయులు అందరం కలిసి ప్రోగ్రామ్ చేశాం. ఈ మధ్య మాకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తున్నాయి. మన వాళ్ళు కూడా మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కాబట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం సార్. తర్వాత మేడం దగ్గర రాత్రి అని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంక్స్తో చెప్పాలి. అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గానికి అదేవిధంగా తాతలకి కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చాలామంది చైర్లలో ఉన్నారు మహిళా ఉద్యోగినులు. ఇక్కడ చూస్తే చూడండి మీరు 1/400 అబ్బాయిలు ఉన్నారు, 3/400 అమ్మాయిలు ఉన్నారు. అవునా? చాలా చాలా సంతోషం. ఎందుకంటే మనము ఎప్పటి నుంచో నినాదం ఇస్తూ ఉంటాం, ఏమని? ఆకాశంలో సగం అన్నింట్లో సగం కదా. ఆకాశం సగం కాదు, మొత్తం అయ్యేటట్టు మీరు ఇట్లానే వెళ్తే మంచిదే. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న చాలామంది అమ్మాయిల యొక్క అన్నలో తమ్ముళ్ళో ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలందరినీ కూడా నేను అభినందిస్తున్నా. వాళ్ళందరూ చక్కగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. మరి మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రభుత్వ పాఠశాలలలో మనకి టీచర్స్ అందరూ చాలా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. మీ అందరికీ తెలుసు MA BEd, MSc BEd, MA MAd అట్లా డబుల్ డిగ్రీలు ఉన్నవాళ్ళు, పీజీలు ఉన్నవాళ్ళు, ఇంకా కొంతమంది PhD చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పరీక్షలు రాసి అందులో ముందుగా వచ్చి మనకి గవర్నమెంట్ టీచర్స్గా వస్తారు. అయితే ఎక్కడ మనకి తేడా వస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లోనేమో ఇంత మంచి టీచర్స్ ఉంటారు. ఇలా ఉంటుంది, ఒకటి ఉపాధ్యాయుల బాధ్యత, 2 స్టూడెంట్స్ బాధ్యత. స్టూడెంట్స్ బాధ్యత అన్నప్పుడు
స్టూడెంట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా కలిసి ఉంటుంది. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్లో వేసినప్పుడు మీరు చూడండి, మనం స్కూల్కి ఫీజు కడతాము, యూనిఫామ్కి డబ్బులు పెడతాము, పుస్తకాలకి డబ్బులు కడతాము, మళ్ళీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి రాపిస్తాం, అవునా కదా? అట్లానే వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పోతాము, నోరు మెదపకుండా కూర్చుంటాం, వాళ్ళు చెప్పినవన్నీ వింటాం. మీ పిల్లవాడు చదువుతలేడు, మీరు ఏం చేస్తలేరు, మీరు పేరెంట్స్గా ఉన్నారు, ఏం పట్టించుకోవట్లేరు అని అంటే మనం మాట్లాడకుండా ఇంటికి వచ్చి మన పిల్లల్ని నడిపిస్తాము, నువ్వు చదువుతలేవంటే నాకు అక్కడ తిట్లు పడ్డాయి అంటాం. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు మనం ఫీజు కట్టాల్సిన పని లేదు, యూనిఫామ్ కుట్టించుకోవాల్సిన పని లేదు, పుస్తకాలు కూడా మనం సమకూర్చుకోవాల్సిన పని లేదు. కానీ టీచర్లు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినము. ఒకవేళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే పేరెంట్స్ రారు, ఒకవేళ వచ్చినా చదువు మా పిల్లలకి ఎందుకు వస్తలేదని ఉల్టా వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇది అన్యాయం కదా, అవునా కదా? సో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఏం చెప్పిండ్రు, క్లాస్లో ఏం రాపించిండ్రు, అదేమన్నా ఇప్పుడు మళ్ళీ కూర్చొని టార్చర్స్ అనమాట. మీరే ఈ యొక్క చదువుని, ఇక్కడ ఉన్నటువంటి బాలికల యొక్క ఔన్నత్యాన్ని, బాలికలు తలుచుకుంటే వెనుకకు పోయేది ఏం లేదు. అదేవిధంగా చాలామంది బాలులని ప్రైవేట్లో వేయకుండా ఏం పర్వాలేదు, వాళ్ళు కూడా మా ప్రైవేట్లో వాళ్ళకంటే బాగా నాలెడ్జ్ ఉంది. కేవలం మార్క్స్తోనే కొంత ఉండదు, నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి సబ్జెక్ట్ అనేది బాగా తెలిస్తే మార్కులు 99 వచ్చి 1 రాకపోతే ఏడవలసిన పనిలేదు. మనకి సబ్జెక్ట్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. కొంతమందికి బాగా మార్కుల కోసమే చదువుతారు. మనకి సబ్జెక్టు చెప్పినప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది, కొంతమంది టీచర్స్ చెప్పినప్పుడు మనకు సులభంగా అనిపించకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనము మళ్ళీ దాన్ని అడిగి తెలుసుకోవడం, మళ్ళీ అడిగి తెలుసుకోవడం. మీ టీచర్స్ ఎప్పుడు సంతోషపడతారో తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఒకసారి చెయ్యొద్దు.